స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో చేపడతా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. టీటీడీ ఈవో శ్యామలారావు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నేటి నుండి 27వ తేదీ వరకు యోగా మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డిఆర్ఓ మోహన్ కుమార్. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశం వైభవంగా జరిగింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలు సిద్ధం చేశారు. ఈ సమయంలో భువనేశ్వరి ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన జీవితంలో ఈ ఘట్టం ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు సొంతింటిని నిర్మించుకున్నారు. ఈ ఉదయం గృహప్రవేశం చేశారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చిన చంద్రబాబు రాత్రికి కుప్పం చేరారు. ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద 2 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పంకు చేరుకొని టీఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. నూతన గృహానికి వెళ్లి అక్కడి గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాంశ్తో కలిసి శనివారం రాత్రి కుప్పం చేరుకున్నారు. గ్రామానికి సంక్షిప్తంగా వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేసి ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు సెల్ఫీ తీసుకోవడం దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సెల్ఫీలు ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్నారు. మీకు అన్ని ఫోటోలు వస్తాయి. దయచేసి ఎవరు సెల్ఫీ దిగద్దు. దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ప్లీజ్ దయచేసి సహకరించండి. ప్లీజ్ దయచేసి చాలా మంది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు దయచేసి ఫాస్ట్ గా లైన్ లో పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ గంట సేపు పైన ఇక్కడే ఉంటారు, మీకోసమే వచ్చున్నారు. ప్లీజ్ దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో మే 25 నుండి మే 27 వరకు యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం 2 రోజులు నిర్వహిస్తున్నామని డిఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. ఆదివారం చిత్తూరు పట్టణం నందు గల పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల యోగా హాల్ నందు డిఆర్ఓ, డిఎస్డిఓ బాలాజీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమంను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని, నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు వారి విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారా యోగాంధ్ర కార్యక్రమంను విజయవంతం చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు, మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో గ్రామాలలోని వారికి శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమంలో యోగాను శ్రద్ధగా నేర్చుకోవాలని తెలిపారు. మే 28 నుంచి మే 30 వరకు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు మండల స్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఇక్కడ శిక్షకుల దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీరు ఇంటర్న్ మళ్ళీ మండలాలకు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల 1-2 సార్లు ఇక్కడ జాగ్రత్తగా విషయాలని అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ప్రధానమైనటువంటి శిక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మండలానికి మేము 2-3 చొప్పున తీసుకుంటున్నాం ఇప్పుడు మేము. సో ఆ మండలానికి 2-3 చొప్పున వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఈ ట్రైనింగ్ ద్వారా మండలాలకు వెళ్ళి 25, 26, 27 ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 28, 29, 30 మీరు ఇంటర్న్ మండలాలకు వెళ్ళి మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. సో ప్రతి గ్రామం నుంచి కూడా మరొక 2-3 వస్తారు. అంటే సుమారుగా ఒక మండలంలో 25 గ్రామాలు ఉంటే 25 2 50 లేదా 25 3 75 మంది వస్తారు. ఈ 75 మందికి కూడా ఇక్కడ మండలం నుంచి ట్రైనింగ్ అయిన మీరు పీఓటీసు ప్రతి మండలానికి 3 చొప్పున ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఒక 3 రోజులు ఇవ్వాలి. వాళ్ళు ఇంటర్న్ ఆ గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో వాళ్ళందరూ కూడా చైతన్యం చేసేట్టుగా ప్రణాళిక చేయాలి. సో ఇది కొంచెం ప్రణాళికాబద్ధంగా చేయవలసిన కార్యక్రమం. సో ఈ ప్రణాళికాబద్ధంగా చేయవలసిన కార్యక్రమంలో మంచి శిక్షకులు ఉండాలి. అందుకే శ్రీనివాస నాయుడు గారు లాంటి వాళ్ళతో మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా యోగాలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ శిష్యులు ఆల్రెడీ ఒక 30 మంది దాకా దీంట్లో గ్రూప్లో చేరున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా మండలాలకి కరెక్ట్ అయినటువంటి ఫోకస్ ఇస్తుంది నా ఉద్దేశం. మీరు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి కరెక్ట్ అయినటువంటి తీసుకొని ముందు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళ మండలాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, మరలా మీరు ఇంటర్ను గ్రామాల్లో ఎలా జరుగుతుందో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో దయచేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే సుమారుగా 30 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినప్పుడు ప్రజల్లో ఒక అవగాహన పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం పట్ల తమ శరీరం పట్ల శ్రద్ధ పెంచుకునే కార్యక్రమం ఏర్పడుతుంది. తద్వారా
మన హెల్త్కి సంబంధించినటువంటి యోగా అంతా కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్న ఉద్దేశం. చిత్తూరు రూరల్ మండలం ఉయ్యాల చింత గంగమ్మ జాతరలో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి గంగమ్మ తల్లి ఊరేగింపు సమయంలో 30 మంది యువకులు 6గురుపై విచక్షణ రహితంగా దాడి జరపడం జరిగిందని ఎన్హెచ్ఆర్సీ గుడిపాల మండల అధ్యక్షుడు కోదండయ్య నాయుడు మీడియాకు తెలిపారు. గాయపడ్డ వ్యక్తులను 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, జరిగిన ఘటనపై తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పూర్తి వివరాలను నమోదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని మీడియాకు వెల్లడించారు. తిరణాల వల్ల పక్కూరు వాళ్ళు వచ్చి కొంచెం పిల్లలు తాగేసి వచ్చి గలాట చేశారు. దానివల్ల ఈరోజు వాళ్ళు ఒక 20-30 మందికి పైన వచ్చి రాడ్లు కత్తులు ఎత్తుకొని వచ్చి ఊరి మీద వచ్చి పడినారు. దానివలన నేను దగ్గర నుండి పోయి పక్కలో ఉండి తోసి వెళ్ళిన వల్ల ఈపులో పట్టుకొని ఎట్లంటే అట్లా కొట్టి ఇది చేసి సుమారు ఇంకా చాలామందికి గాయాలు జరిగినాయి. చాలా మంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. 6 మంది దాకా గాయాలతో అందరూ హాస్పిటల్లో వాళ్ళు పాటికి వచ్చి పడున్నాం అందరూ వచ్చి. దీనివలన చిత్తూరు ఎస్పీ గారిని దయచేసి కఠిన చర్యలు తీసుకోవాల్సినదిగా కోరుకుంటున్నాము. చిత్తూరు తాలూకా పోలీసులకు ఇన్ఫామ్ చేశాము, వచ్చినారు. వాళ్ళ 4 కూడా తెచ్చి వేసినారు. వాళ్ళని పట్టుకున్నాము. మిగతా మనుషులంతా పారిపోయినారు. వెహికల్స్ 4 దొరికినాయి. దీనివలన మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఎక్కువ పరిస్థితి కాలేదు. అది మహిళ కూడా ఒక ఆమెను చంపేదానికి ప్రయత్నం చేసినారు. ఆమెకు అడ్డుపడింది. రాడ్లతో ఈపులు కొట్టి గాయాలు చేసినారు. కానీ వాళ్ళిద్దరు ప్రాణం కాపాడడానికి నాకు దెబ్బలు ఎక్కువ జరిగింది. కానీ మిగతా వాళ్ళు ఊళ్ళో పారిపోయి మళ్ళీ పరిగెత్తుకున్నారు. మంటలు వెహికల్స్ వదిలేసి, కానీ రాడ్లు వాళ్ళు కత్తులతో వచ్చారు. అందరూ గంజాయి ఫుల్ మందులతో తాగేసి సుమారు 25 నుంచి 35 మంది దాకా మనుషులు వచ్చి పడిపోయినారు ఊరి మీద. ఒకేసారి వచ్చి పడినప్పుడు ఊరు ఏం చేయలేకుండా చూసుకున్నారు. దానివల్ల అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు లాస్ట్ పరిగెత్తుకున్నారు. మా వాళ్ళు అందరూ వచ్చినప్పటికీ పోలీసులు వచ్చినప్పుడు పారిపోయారు. ఇది జరిగిన సమాచారం. దీనివలన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారి కూడా దయ ఉంచి దీన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సినదిగా, ఇటువంటి గంజాయి వ్యాపారస్తుల్ని కఠినంగా ఖండించవలసినదిగా చిత్తూరు ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ మండల ప్రెసిడెంట్గా నేను కోరుతున్నాను. దయ వచ్చి మమ్మల్ని కాపాడాలని ప్రాణ రక్షణ కలిపి. చిత్తూరు నగర పరిధిలోని 11వ డివిజన్ బండపల్లిలోని ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయం వద్ద మహాభారత యజ్ఞ మహోత్సవం నేటితో ముగిసింది. మహాభారతంలో చివరి ఘట్టమైన దుర్యోధన వధ కార్యక్రమాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. దుర్యోధన వధ తర్వాత మట్టి కోసం చుట్టుపక్కల నుండి ప్రజలు ఎగబడి వచ్చారు. పాండవులు యుద్ధంలో ఘన విజయం సాధించడంతో పంచ పాండవులైన ఆ 5గురికి పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భవనాలు, రోడ్లు వంటి ఏ నిర్మాణాలు చేపట్టినా టౌన్ ప్లానింగ్ ప్రకారమే జరగాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీటీడీలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా వచ్చిందని, త్వరలో డైరెక్టర్, డిప్యూటీ సిటీ ప్లానర్, అసోసియేట్ ప్లానర్ వంటి 6 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీల ద్వారా టీటీడీలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గోమాత సేవను ప్రారంభిస్తామని, తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్లను బ్రాండెడ్ సంస్థలకు కేటాయించేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. వాట్సాప్ ఈ గవర్నెన్స్ లో ఇప్పటికే 14 టీటీడీ సేవలను జత చేశామని ఈవో తెలిపారు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రస్తుతం చూస్తే 90% వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది. దీంట్లో 10% మాత్రమే పాతవారు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు. వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు. సో అందుకు భవిష్యత్తులో 50% పాతవారు, అనుభవం ఉన్నవాళ్ళు, 50% కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాలంటీర్స్కి గ్రూప్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం. గ్రూప్ లీడర్ అంటే ఇప్పుడు ఎవరన్నా గ్రూప్ని తీసుకొచ్చేవాళ్ళు గ్రూప్ లీడర్స్ కాదు, వాళ్ళని గ్రూప్ కోఆర్డినేటర్స్ అంటున్నాం. ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక పట్టణం నుంచి కానీ వచ్చేవాళ్ళు గ్రూప్ కోఆర్డినేటర్ అంటాము. వారు ఇప్పుడు గ్రూప్ లీడర్ అంటే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము. ఆ గ్రూప్ లీడర్స్ కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు, అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది. అలాగే వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రస్తుతం మన అధికారులు చేస్తున్నారు. బట్ అధికారులు చేయడానికి వాళ్ళకంత సమయం ఉండదు. ప్రతి ఒక్కరిని మనము రేటింగ్ చేసుకుని వాళ్ళు ఎలా చేశారు, అంటే వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ కాంపిటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే భవిష్యత్తులో వారిని ఉపయోగించుకోవడానికి మళ్ళీ ఉపయోగించుకోవడానికి, లేకపోతే ఏమన్నా ప్రత్యేక ఉత్సవాల్లో వారి సేవలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి రేటింగ్ ఉన్నవాళ్ళు, బాగా డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు, మోటివేటెడ్ ఉన్నవాళ్ళు, అలాంటి వారి కోసం దానికోసం ఒక గ్రూప్ లీడర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, అర్హతని బట్టి మనము వాలంటీర్లకి సేవ చేయడానికి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలనేది అర్హతను బట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అర్హతల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు. అర్హత అలాగే వాళ్ళకి ఎక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద కూడా ఇప్పుడు డేటాబేస్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ట్రైనింగ్ చేస్తున్నాం కానీ ట్రైనింగ్ అనేది ఒక పకడ్బందీగా ఒక ట్రైనింగ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రైనప్ చేసుకుంటున్నాం కానీ మొత్తం మీద ఎవరైతే మనకి సేవ కోసం వస్తున్నారో గ్రూప్ లీడర్ కానీ వాలంటీర్ కానీ వారందరూ కూడా ట్రైన్డ్ ఉండాలి, సర్టిఫైడ్ ఉండాలి. ఈ ట్రైనింగ్ అనేది మనము టీటీడీ నుంచి ట్రైనింగ్ మాడ్యూల్ ఒక సైంటిఫిక్గా దాన్ని డిజైన్ చేసి దాన్ని మాస్టర్ ట్రైనర్స్ ద్వారా అందరికీ కూడా వేల మంది, లక్షల మంది, అవసరమైతే లక్షల మందికి సంవత్సరంలో అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, గ్రూప్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వారికి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది, సేవకులకి అంటే వాలంటీర్స్కి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని మాత్రమే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనం వాలంటీర్స్ కానీ గ్రూప్ లీడర్స్ కానీ మనం ఉపయోగించుకోవాలంటే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు, సర్టిఫికేట్ ఉన్నవాళ్ళని మాత్రమే ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో అనేది మన ఉద్దేశం. ఎందుకంటే
వారు ఎంతో మంచి సేవ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే వారికి సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కొన్ని. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహానాడు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ విజయాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు తిరుమల దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడుకి వెళ్తుండగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మహానాడు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని దీవించమని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా మహానాడు చేసుకోవడం, పార్టీ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేకూర్చాలని, మా అందరికీ స్వామివారి దైవం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, మరి అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా సమీక్షగా ఒక మంచి సక్సెస్గా గ్రాండ్ ఈవెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.